ఫౌజీ ఫిల్మ్ ఫుల్ స్కెడ్యూల్ ఇంకా స్టార్ట్ కాకుండానే ఇమాన్వికి ఆఫర్స్ వచ్చేస్తున్నాయా? బడా ప్రొడక్షన్ హౌస్లు పిలిచి మరి ఛాన్స్లు ఇస్తున్నా అమ్మడు సైన్స్ చేయడానికి లేకుండా పోయిందా? ఇంకో ఏడాది వరకు ఇమాన్విని వేరే ప్రొడక్షన్లు తీసుకునే సిచ్యువేషన్ ఎందుకు లేదు? ఇమాన్వి ఫౌజీలో సెలెక్ట్ అయిన వెంటనే అనేక పాన్ ఇండియా సినిమాల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే అవేవి సైన్ చేయడానికి ఇమాన్వికి అవకాశం లేకుండా పోయింది. దానికి మెయిన్ రీజన్ ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్. ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్లోకి ఎప్పుడొస్తాడో తెలియని సిచ్యువేషన్. కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్విని తీసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ మొదట్లోనే నిర్ణయం తీసుకుంది. ఇమాన్వి చేస్తున్నది మొదటి సినిమానే అయినా ఆమెకు వస్తున్న క్రేజ్ వేరే బ్యానర్ వాడుకోకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే ఏడాది పాటు ఆమె కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట. అంతేకాదు ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5 స్టార్ హోటల్ ఫెసిలిటీలు ఇవ్వబోతున్నారు. ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్కి డేట్స్ అందుబాటులో ఉంటాయో అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. ఇమాన్వి పాత ఫోటోలు ఆన్లైన్లోకి ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆమె డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్సులతో ఇప్పటికే ఎంతో మంది యువ హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు నటిగా తెరపై ఎలా నటిస్తుంది, సినిమాలో హను రాఘుపడి ఆమె పాత్రను ఎలా రూపొందిస్తాడు అనే దానిపై చర్చ నడుస్తోంది. ఫౌజీ ఓపెనింగ్లో ప్రభాస్ను ఆమె అదోలో చూడడం కూడా కెమెరా కంటికి చిక్కింది. 1940ల నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఈ జూనియర్ అనుష్క ఎలాంటి ప్రతిభను చూపిస్తుందో చూడాలి. ఇక దర్శకుడు ఇమాన్విని సెలెక్ట్ చేసుకోవడంలో ఇన్స్టా అకౌంట్ కారణంగా కనిపిస్తోంది. పాత పాటలకు తానే కొత్త స్టెప్స్ని క్రియేట్ చేసి రీల్స్గా వదులుతుంది. అంతేకాదు రీల్ చేసేటప్పుడు ట్రెండ్ అయ్యే పాటలు ఏవి, వాటికి ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే బాగుంటుందో ఎంతో కేర్ తీసుకుంటుంది. ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడంతో అమ్మడు ఇదిగో ఇలా పాన్ ఇండియా సినిమా వరకు షార్ట్ టైంలో తన గ్రోత్ను చూసింది.